So very good morning everyone. Hey hello riders and adventure seekers. I am Harnath Bandi and welcome to my channel. So లగేజ్ అంతా ప్యాక్ చేసిన, గోప్రోని కూడా హెల్మెట్కి మౌంట్ అయితే చేసేసిన అండ్ మన నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 10 o'clock అవుతుంది. ఈరోజు అయితే చాలా లేట్ అయింది, ఎందుకంటే లాస్ట్ టైం రామ్కుండ్లో ఒక టెంపుల్ అయితే మిస్ అయినా నేను. సో ఈరోజు ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వాటర్ తీసుకోవడం రావడం కూడా మర్చిపోయినా లాస్ట్ టైం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు ఔరంగాబాద్. చలో. బండి కోల్డ్ స్టార్ట్ అయితే చేసేసిన అండ్ మ్యాప్స్ కూడా సెట్ చేసేసిన. డైరెక్ట్గా రెసిడెన్సీకి పెట్టేసిన ఈసారి. లాస్ట్ టైం లాగా మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తిరిగి అక్కడికి ఎందుకు రావడం ఎందుకని. చలో, జై శ్రీరామ్. Bye bye Nasik. We'll meet you again. గుర్రం. ఓ, లాస్ట్ వీడియోలో గ్లౌజెస్ లేకుండా రైడ్ చేస్తున్నావు అని చెప్పి కమెంట్స్ వచ్చినాయి. యాక్చువల్లీ నేను కొన్న గ్లౌజెస్ అంత కంఫర్టబుల్గా లేవు. యాక్చువల్లీ వేరే గ్లౌజెస్ కొందామని బయటికి వెళ్ళా, నాకు కంఫర్టబుల్ అయిన గ్లౌజెస్ దొరకలేదన్నమాట. బయట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా, అవి నేను రైడ్ స్టార్ట్ అయ్యేలోపు అది రాలేదు. సో అందుకని చెప్పి యూజ్ చేయట్లేదు గ్లౌజెస్. అవి వేసుకుంటే ఇంకా డిస్కంఫర్ట్గా ఉంది, రైడ్ కరెక్ట్గా చేయలేకపోతున్నా. కుషనింగ్ చాలా ఉంది ఆ గ్లౌజ్లో. రైతా గ్లౌజెస్ తీసుకున్న వన్ ఇయర్ బ్యాక్, కరెక్ట్గా లేకపోయినండి. అవి తీసుకోవాలి కన్ఫామ్గా. రైడ్ కంప్లీట్ ఈ ట్రావెల్ కంప్లీట్ అయిన తర్వాత నేను చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే గ్లౌజెస్ తీసుకోవడం. అదొకటి, రైడింగ్ షూ కూడా కొనాలి. రైడింగ్ షూ కూడా లేదు మనకి ఇంకా, కరెక్ట్ రైడింగ్ షూ. సో నేను వెళ్తున్న లొకేషన్ వచ్చేసి ఔరంగాబాద్లో చాలా ఉన్నాయి ప్లేసెస్. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ అండ్ షిరిడీకి అయితే వెళ్ళట్లేదు. షిరిడీకి లాస్ట్ టైమే విజిట్ చేశాం కదా, సో షిరిడీకి అయితే వెళ్ళట్లేదు. ఔరంగాబాద్లో మెయిన్ ప్లేసెస్. అండ్ ఇంకొకటి, ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని ఒకటే రాయి మీద కన్స్ట్రక్ట్ చేసినారు. సో అది కూడా విజిట్ చేయబోతున్నాం. అవుట్స్కట్స్ ఆఫ్ నాసిక్ మాత్రం అద్దరిపోయిందబ్బా. ఫ్లైఓవర్స్ కానీ లేకపోతే చాలా బాగున్నాయి రోడ్స్, ఫ్లైఓవర్స్ అద్దరిపోయినాయి. నాసిక్ బయట చాలా బాగుంది, బయట చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంది. కానీ లోపల మాత్రం కొంచెం గలీజ్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ముయ్యడాలు, నో ట్రాఫిక్ రూల్స్ ఏమి ఉండవు అన్నమాట నాసిక్ లోపల. నాసిక్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది, నాకు తెలీదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఈ మధ్య మార్నింగ్ లేచి కాఫీ టీలు తాగే అలవాటు అయిపోయి బ్రేక్ఫాస్ట్ కొంచెం ఆకలి కావట్లే, కానీ చాలా లేట్ అవుతుందన్నమాట. అండ్ రూమ్లో ఉన్న, పీజీలో ఉన్న కొంచెం కరెక్ట్గా ఫాలో అయిపోతాం డైట్, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేనేదో హైవే ఉంటుందేమో కంప్లీట్గా అనుకున్నా, బట్ బొచ్చు ఇది ఎక్కడో సైడ్ రూట్లో వచ్చి ఆపేసింది, సైడ్ రూట్లోకి తీసుకొని వచ్చేసింది. సో హైవే అయితే కనిపించట్లే దరిదాపుల్లో. ఆ హైవే చాలా బాగుండింది. అలాంటి హైవేలో అయితే 160 kilometers ఒక 3 hours వెళ్ళిపోవచ్చు. 169 kilometers. సో ఇలాంటి రోడ్స్లో అయితే 4 hours ఈజీగా పడతాయి. 3 hours 40 minutes చూపిస్తుంది, 4 hours కూడా పట్టచ్చు. సో ఆఫ్టర్ దట్ రోడ్
ఒక మంచి హైవే అయితే వచ్చింది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ రైడ్ అంతా ఈ హైవేలోనే ఉండొచ్చు నాకు తెలిసి. 54 కిలోమీటర్స్ వరకు ఇదే హైవే ఉంటుంది. కొంచెం ఇలాంటి హైవేస్ ఉంటే మెయిన్గా ఏంటంటే టైర్డ్ అవ్వము, ఎక్కువ అంత తొందరగా టైర్డ్ అవ్వము అనమాట, ఎగ్జాస్ట్ అయిపోము. సర్వీస్ రోడ్స్లో లేకపోతే ఎక్కువ గుంతలు పడిన రోడ్స్లో రైడ్ చేస్తే తొందరగా ఇదైపోతాం అనమాట. 300-400 కిలోమీటర్స్ అయినా ఇలాగే రైడ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. బోర్డు కూడా హిందీలో ఏంట్రా మరి, నాలాంటి వాళ్ళు వస్తే ఎలా చదవాలరా వాటిని. హిందీ మాట్లాడడం ఈజీనే కానీ చదవడం అంటే ఎప్పుడో 9th 10th క్లాస్లో నేర్చుకున్న హిందీ ఇప్పుడు ఎక్కడ గుర్తుంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి నిప్పర్డ్ అనే ఊర్లో అయితే ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి ఔరంగాబాద్ ఇక్కడ నుంచి ఔరంగాబాద్ 130 కిలోమీటర్ ఉంది స్టిల్. ఈయన ఒక్కని కోసం ఎంత ట్రాఫిక్ చూడండి. ఓకే సారీ, ఇది మార్కెట్ అనుకుంటా యాక్చువల్లీ. ఏ ఊరు ఇది? విచ్ సిటీ ఆర్ టౌన్ ఇస్ దిస్? బాబా, కంటిగ్. మొత్తం ఇక్కడంతా బీజేపీ రూలింగ్ అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక మంచి ప్లేస్ దొరకట్లేదు ఇప్పటి నుంచి అనుకుంటున్నా. చూద్దాం. వెళ్ళు కెన్ గో, ఎందుకని అవసరంగా స్ట్రైట్. కొంచెం అవుట్స్కట్స్లో అయితే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి. చూద్దాం, విల్ సీ. యో వైన్. సో ఈ ఊర్లో అన్ని శారీస్ షాప్స్ ఎక్కువ ఉన్నట్లున్నాయి. శారీస్కి ల్యాండ్ మార్క్ అనుకుంటా. ఏం ఊరో ఇది, ఏం టౌనో తెలియదు ఇది. ఇంకా ఔరంగాబాద్కి 122 కిలోమీటర్స్ ఉంది. అండ్ మన డెస్టినేషన్కి వచ్చేసి 106 కిలోమీటర్స్ ఉంది. చూడండి, ఎక్కడ చూసినా షాప్. ఇప్పటికే దాదాపు ఒక 10-20 షాప్స్ అయితే చూసాను నేను, వస్తూనే ఉన్నాయి షాప్స్. ఇంకా 85 కిలోమీటర్స్ టు గో. ఏ ఊరు ఇది? ప్యూర్ నాన్ వెజ్. వాళ్ళు ఎక్కడో లోపల ఏదో షార్ట్ కట్ రూట్లో తీసుకొని వచ్చింది. అమ్మ తల కనిపిస్తుంది, రోడ్డే కరెక్ట్గా లేదు. యాక్చువల్లీ హైవే కలుస్తుందేమో అనుకున్నా ఈ రూట్లో వస్తే, బట్ హైవే కలవకపోగా ఇది కరెక్ట్గా లేదనమాట. రోడ్డు మొత్తం సర్వీస్ రోడ్లో ఉంది. మొత్తం అంతా సింగిల్ రోడ్లో ఉంది. మొత్తం అంతా సింగిల్ రోడ్. ఇది దాదాపు ఇంకా 2.1 కిలోమీటర్స్ వరకు ఇదే రోడ్డే ఉంటుంది. తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. అక్కడ కూడా ఎండ్ వరకు నాకు తెలిసి స్టార్టింగ్లోనే మిస్ అయిపోయిన ఉంటాం మనం హైవేని. జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ మాత్రమే హైవేలో రైడ్ చేసిన, మిగతా అంతా ఈ రోడ్స్లోనే చేస్తున్నాం అనమాట. చూడండి, రోడ్డు దరిద్రం కొట్టుకుపోయింది ఫుల్గా. అండ్ ఈ రూట్లో ఏం హోటల్స్ ఉంటాయి? ఏముండవు. ఇంకా 1 hour 18 minutes ఉంది. వీఆర్ అబౌట్ టు రీచ్. సో నో ఇష్యూస్, ఓన్లీ 60 కిలోమీటర్స్. బై 2:30 లోపల అయితే రీచ్ అయిపోతాం. ఇంత దారుణంగా కొట్టుకుపోయిన రోడ్లు నేను ఎక్కడ చూడాల. అంటే ఏదో కొద్ది ప్లేస్లో ఉండొచ్చు, నార్మల్గా ఒక 100 మీటర్స్ లేకపోతే ఒక 50 మీటర్స్ అక్కడక్కడ ఉండొచ్చు. ఈ మొత్తం రోడ్ మొత్తం కొట్టుకొని పోయింది. ఎవడు వేసాడు, ఎవడు కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఇక్కడ. కానీ అబ్బా, ఏ స్టేట్లోనే నేను చూడాల ఇంత దారుణంగా. ఎంత లోపల విలేజ్ దగ్గర అయినా కూడా మరి ఇంత దారుణంగా కరెక్ట్గా పైన టాప్ ఒకటి లేచిపోయింది. ఏ ఊరు ఇది అసలు? అమ్మా, ఆఫ్టర్ అ లాంగ్ రైడ్ కొంచెం మంచి రోడ్, ఒక హైవే అయితే కనిపించింది. ఇక మీదటైనా కొంచెం ఇదే రోడ్డే కంటిన్యూ అయితే బెటర్ ఉంటుంది.
లేకపోతే బంసీకి అయితే దాదాపు ఒక 50 కిలోమీటర్స్ ఎక్సెప్ట్ 50 కిలోమీటర్స్ మిగతా అంతా నార్మల్ సర్వీస్ రోడ్లోనే వచ్చిన. ఒక 100 కిలోమీటర్స్ రైడ్ చేసింటా. లైక్ జస్ట్ అయిపోయినారా బాబు. సో ఫైనలీ వి రీచ్ టు ఎల్లోరా. హ్యావ్ టు టేక్ రైట్. ఇక్కడ నుంచి మన రూమ్ వచ్చేసి 1.9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ 500 మీటర్స్ అయితే ఉంటాయి. బై వాక్ వెళ్ళి రావచ్చు. చెక్ ఇన్ అయిపోయి వెళ్ళొచ్చేద్దాం ఈరోజే. సో ఎల్లోరా అనేది ఒక ఊరు. సో కేవ్స్ ఆ ఊర్లో ఉన్నాయి కాబట్టి ఎల్లోరా కేవ్స్ అని చెప్పి వచ్చింది. అజంతా ఎల్లోరా కేవ్స్ చిన్నప్పటి నుంచి పాటల్లో విన్నాం కదా ఎల్లోరా కేవ్స్ అని. సో ఆ ఎల్లోరా కేవ్స్ దగ్గరికి మనం వెళ్తున్నాం. జైశంభూ రెసిడెన్సీ అంట. ఇక్కడ నుంచి ఔరంగాబాద్ 31 కిలోమీటర్స్ అయితే ఉంది. వెనకాల ఏదో టెంపుల్ ఉన్నట్లుంది. సో క్రౌడ్ మొత్తం ట్రాఫిక్ ఎక్కువైపోయింది వెనకాల. సో మన రూమ్ వచ్చేసి అతిథి రెసిడెన్సీ అయితే ఇక్కడ. అతిథి రెసిడెన్సీ ఇదే. ఓకే आज के लिए नाइट तक। हाँ नाइट के। नाइट में स्टे रहेंगे इधर? हाँ अकेले आप? हाँ अकेले। रूम 4 बेड का है सर मेरे पास, $3,500 में।